అందరూ బయట ఉండే జాంబీలను చూసి భయపడుతూ ఉంటే ఒక కుటుంబం మాత్రం ఇంటి లోపల దాగి ఉన్న అసలు భయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే బయట ఉన్న రాక్షసుల కంటే లోపల ఉన్న రహస్యాలే చాలా ప్రమాదకరం. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, ఒక భయంకరమైన విపత్తు నుండి తన బిడ్డని రక్షించుకోవడానికి ఒక తల్లి పడే పోరాటమే ఈ సినిమా. ఇంతకీ సినిమా పేరేంటంటే అవుట్ సైడ్. ఈ సినిమా 2024లో రిలీజ్ అయింది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరో హీరోయిన్ పెళ్లి వీడియో చూపిస్తారనమాట. వాళ్ళిద్దరు ఎంతో ఆనందంగా ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటారు. కట్ చేస్తే ఇప్పుడు కారులో వెళ్తున్న మన కథలో హీరో హీరోయిన్ చూపిస్తారు. ఇంకా ముఖ్యంగా వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇద్దరు మగ పిల్లలే. బేసికల్ గా హీరో ఏంటంటే కారు తీసుకుని తన పాత ఇంటికే వస్తాడు. అందులోనూ ఇల్లు మొత్తం పాడైపోయి ఉంటుంది. దాంతో హీరో భయంగా లోపలికి వెళ్తాడు, ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి. బట్ లోపలికి వెళ్ళి చూస్తే మంచం మీద వాళ్ళ నాన్నగారు చనిపోయి ఉంటాడు. అది కూడా తనని తాను కాల్చుకొని. ఎందుకంటే జాంబీ వైరస్ రావటం వల్ల చాలా మంది జాంబీలుగా మారిపోయి ఊరే ఒక శ్మశానం వాటికిలా మారిపోయింది అనమాట. అందుకని హీరో ఏంటంటే అక్కడెక్కడో ఉండటం కానీ ఇక్కడికే రావడం బెటర్ అని చెప్పేసి తన ఫ్యామిలీని తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత గది వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా హీరోకి వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. కాకపోతే ఆవిడ ఏంటంటే ప్రాణాలతో బతికుంటుంది. కానీ సడన్ గా హీరోని చూసేసరికి సారీ అని చెప్పేసి కొంచెం ముందుకు వస్తుంది. కానీ తన 2 కాళ్ళు అక్కడే ఉంటాయి. మొండెం మాత్రం సపరేట్ అయిపోయి కింద పడిపోతుంది. ఇది చూసిన తర్వాత హీరో ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత ఆవిడ ఏంటంటే సారీ అని చెప్పేసి హీరో దగ్గరకు వస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే హీరోకి ఏంటంటే భయం వేసి వాళ్ళ అమ్మగారిని కూడా గన్ను తీసుకుని కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి శవాన్ని వాళ్ళ అమ్మగారి శవాన్ని పక్కనే ఉన్న చెరుకు తోటలో పూడ్చిపెట్టేస్తాడు. అందులోనూ హీరో ఏంటంటే వాళ్ళ నాన్నగారు చేతుకున్న వాచి తీసుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే ఆ ఇంట్లోకి వచ్చి సెటిల్ అయిపోతారనమాట. బేసికల్ గా బయట ఎక్కువ జాంబీలు పోవాలంటాం వల్ల వీళ్ళు ఇంట్లోనే బతుకుదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. కాకపోతే ఇంట్లో ఇప్పుడు నీళ్లు కావాలి కదా, అందుకని ఇంటి బయట ఒక పంపు ఉంటుంది. ఆ పంపును కొడితే నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకేముంది, వీళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. అందులోనూ హీరో వాళ్ళ నాన్న ఏంటంటే ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల హీరోకి చిరాకు వచ్చేసి వాళ్ళ నాన్న మీద ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. ఇంకా ముఖ్యంగా మన కథలో హీరోయిన్ ఒక నర్స్ అనమాట. తను ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఎయిడ్ కిట్ మాత్రం తప్పనిసరి తెచ్చుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ సిగరెట్ తాగుతుంటుంది. మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ పెద్ద కొడుకు కింద ఒక రూమ్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరో ఒక అతను ఊరేసుకొని చనిపోయి ఉంటాడు. అందులోనూ అతని దగ్గర చాలా తాళాలు ఉంటాయి అనమాట. సరేరా వెళ్ళి ఆ తాళాలు తీసుకొని చెప్పేసి అంటంతో పెద్ద కొడుకు కూడా సరే అని చెప్పేసి వెళ్తాడు. ఆ తాళాలు తీసుకునే ప్రాసెస్ లో ఆ శవం పెద్ద కొడుకు మీద పడుతుంది. నాన్న కాపాడని చెప్పేసి అరుస్తుంటాడు. కానీ ఒరే చచ్చిపోయిన శవమే కదరా, ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరోకి తన పెద్ద కొడుకు అంటే అంతగా ఇష్టం లేదని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే బయట పంపు దగ్గర బట్టలు వాష్ చేస్తూ ఉంటుంది. అందులోనూ ఈ పెద్ద కొడుకు వచ్చేసి మొత్తం కాలు చేతులు కడుక్కుంటూ ఉంటాడు. చిన్న కొడుకు ఏంటంటే హీరో చెరుకు ఇస్తాడనమాట. హీరో వాళ్ళ అమ్మ నాన్న ఇంటి చుట్టూ చెరుకు తోట వేస్తారు. కొడుకు ఏంటంటే చెరుకు చాలా బాగుందని చెప్పి ఏంటంటే ఈయన ఏంటంటే నవ్వుతూ ఉంటాడు అనమాట. సో హీరోకి ఏంటంటే తన చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం. పెద్ద కొడుకు నచ్చకుండా పోవడానికి కూడా కారణం ఉంది, ఆ తర్వాత చెప్తాను. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు వెళ్లి జనరేటర్ రూమ్ లో చూస్తే జనరేటర్ లో పెట్రోల్ ఉండదు. సర్లే అని చెప్పేసి పైకి వచ్చేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి సాయంత్రం భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనం చేసేటప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే ఇక్కడ మనం ఉండటం అంత సేఫ్టీ కాదేమో, అందరు కొండవైపు వెళ్తున్నారని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ పెద్ద కొడుకు కూడా ఉన్నానా వెళ్దాం అని చెప్పేసి అంటాడు. వెంటనే హీరో ఏమంటాడంటే ఎందుకు అక్కడ నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని చెప్పేసి అంటంతో అప్పుడు మనకు ఒక విషయం తెలుస్తుంది. కొండపైన చాలా మంది ఉన్నారు, సేఫ్టీగా ఉన్నారు. కాకపోతే అక్కడ పాపం హీరో వాళ్ళ పెద్ద కొడుకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని చెప్పేసి హీరో ఏమంటాడంటే చూద్దాం అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అందరూ భోజనం చేసి ప్రశాంతంగా పడుకుంటారు. కాకపోతే హీరోకి మాత్రం పిచ్చి కళలన్నీ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఉలిక్కి పడి లేస్తాడు. హీరోయిన్ పట్టుకొని తనని ఓదారుస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఇద్దరు బయటకు వచ్చేసి అలాగా తోటలన్నీ చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే మనం కొండ మీదకి వెళ్దామండి, ఇక్కడ ఎవరు లేరు, మీరేం భయపడిపోతున్నారు, ఇక్కడ మేము ఎలా బతకాలని చెప్పి అంటంతో హీరో కూడా అర్థం చేసుకుని సరే అని చెప్పేసి బండి తీసుకుని కొండ మీదకి బయలుదేరి వెళ్తూ ఉంటారు అనమాట. అలా వెళ్లేటప్పుడు హీరో వాళ్ళ పెద్ద కొడుకు ఏమంటాడంటే ఆ రోజు పెద్దనాన్న కూడా చెప్పాడు డాడీ మమ్మీకి కొండ మీదకి వస్తే అందరూ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అంటంతో అప్పుడు హీరో ఏమంటాడంటే నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు పైకి ఎందుకు వెళ్దాం అంటున్నావు అని చెప్పేసి అని. అలా వెళ్తున్నప్పుడు ఒక బ్రిడ్జి మీద చాలా కార్లు ఆగిపోయి ఉంటాయి. అందులోనూ వెళ్ళడానికి వీలు లేకుండా ఫెన్సింగ్ వేసి ఉంటుంది అనమాట. చూడు ఇక మనం వెళ్ళటం కుదరదు కాబట్టి దయచేసి ఇంటికి వెళ్ళిపోతాము, అక్కడ మనం తినడానికి ఉండటానికి అన్ని వసతులు ఉన్నాయని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం లేదు నేను చూసొస్తా అని చెప్పేసి ఆ ఫెన్సింగ్ ని ఇరక్కొడతానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాకపోతే అక్కడ ఒక జాంబీ ఉంటుంది. ఆ జాంబీ ఏంటంటే మీ దగ్గర పాస్ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. బేసికల్ గా ఈ జాంబీ వైరస్ ఏంటంటే అటాక్ అయిన తర్వాత వాళ్ళు ఏదైతే వృత్తిలో ఉంటారో అందులోనూ వాళ్ళు ఏదైతే లాస్ట్ గా మాట్లాడతారో ఆ మాటని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట. అందుకని హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే సారీ అని చెప్పి అంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న
జాంబీ కూడా పాస్ ఉంటేనే లోపలికి అని చెప్పి అంటుంది. ఆ జాంబీ ఏంటంటే హీరోయిన్ మీద అటాక్ చేసే ప్రాసెస్ లో హీరో వచ్చేసి ఆ జాంబీని గన్నుతో కాలుస్తాడు. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఆ గన్ను సౌండ్ విని చాలా జాంబీలు బయటకు వస్తాయి. దాంతో ఈ విషయాన్ని గమనించిన పెద్ద కొడుకు ఏం చేస్తాడంటే కారు హారన్ కొడతాడు. దాంతో ఆ జాంబీలన్నీ వీళ్ళ వైపు వచ్చేస్తాయి. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే మళ్ళీ గన్ను కాలుస్తాడు. ఆ తర్వాత జాంబీలన్నీ హీరో వైపు వచ్చేస్తాయి. హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇద్దరు పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే కారుల మీద నుంచి తప్పించుకొని పారిపోతూ అక్కడ ఒక పెద్ద బాంబు ఉంటుంది అనమాట. ఆ బాంబుతో ఉన్న జాంబీలన్నిటిని చంపేస్తాడు. ఇంకేముంది అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే చూడు మనం ఆ కొండ మీదకి వెళ్దాం అని చెప్పేసి నువ్వు టార్చర్ పెడుతున్నావు కదా, ఇంకా వెళ్ళటం కుదరదు, నువ్వే చూసావు కదా, మనం ఇక్కడే ప్రశాంతంగా ఉందాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సైలెంట్ గా ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే మళ్ళీ తన వ్యాన్ దగ్గరకు వస్తాడనమాట. వచ్చిన తర్వాత తనకు డౌట్ వస్తుంది. ఒకవేళ ఈ వ్యాన్ ఇంటికి తీసుకెళ్తే మళ్ళీ తన భార్య కొండ మీదకి వెళ్దాం గుట్ట మీదకి వెళ్దాం అని చెప్పేసి ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అందులో ఉన్న పెట్రోల్ ఆ తర్వాత కావాల్సిన కొన్ని సరుకులు తీసుకుని ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ వ్యాన్ పాడైపోయిందని చెప్పేసి హీరోయిన్ కి అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత బండిలోంచి తీసుకొచ్చిన పెట్రోల్ తీసుకెళ్లి కింద జనరేటర్ లో పోస్తాడనమాట. ఇంకేముంది ఇంట్లోకి కరెంట్ వచ్చేస్తుంది. దాంతో పిల్లలు ఎంతో ఆనందంగా డాన్స్ చేస్తూ ఉంటారు. హీరో కూడా డాన్స్ చేస్తాడు. సో ఏది ఏమైనా సరే హీరోయిన్ కి కొంచెం కొత్తగా ఉంటుంది అనమాట. తన భర్త కూడా ఇలా డాన్స్ చేస్తాడా అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే తన పెళ్లి వీడియోని చూస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఆ హ్యాపీ డేస్ గుర్తొచ్చేసి ఇద్దరు సరదాగా రొమాన్స్ చేస్తారనమాట. ఆ తర్వాత హీరో వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న పాత ఫొటోస్ అని చూస్తున్నప్పుడు ఆ ఫొటోస్ అని చూసిన తర్వాత చిన్న కొడుకు డౌట్ వస్తుంది. అనయ్య నువ్వేంట్రా పెదనాన్నలా ఉన్నావు, నేనేంటి డాడీలా ఉన్నానని చెప్పాడంతో ఏమో అని చెప్పేసి అంటాడు. ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే హీరో గడి పెట్టే టార్చర్ భరించలేక వాళ్ళ అన్నయ్యతో కొన్ని రోజులు రిలేషన్ ఉంది. అందులోను అందుకు పుట్టిన వాడే పెద్దోడు అనమాట. ఆ తర్వాత పాపం హీరోని కొంచెం తగ్గొచ్చి మనిద్దరం కలిసి ఉందాం అన్నాడు. అప్పుడు పుట్టిన వాడే రెండో వాడు. సో అందుకనే హీరోకి ఏంటంటే పెద్దోడు అంటే కొంచెం చిరాకు. ఇంకా ముఖ్యంగా ఎక్కడ కొండ మీదకి వెళ్తే మళ్ళీ వాళ్ళ అన్నయ్యని కలుస్తుందని చెప్పేసి హీరోకి భయం. అందుకని ఇంట్లో ఉందాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరుసటి రోజు ఉదయాన్నే హీరో ఏం చేస్తారంటే సరే తినడానికి ఏమైనా తీసుకొస్తానని చెప్పేసి ఒకవేళ కోళ్ళు ఉన్నాయని చెప్పేసి వెళ్ళి చూస్తే కోడికి బదులుగా కుక్క ఉంటుంది అనమాట. అక్కడ లోపలికి వచ్చేసి దాక్కుంటుంది ఆ కుక్క. బయటికి వెళ్ళని చెప్పేసి ఆ కుక్కను తోలుతుంటే అనుకోకుండా ఆ కుక్క హీరో చేతిని కరుస్తుంది. దాంతో హీరో నర్స్ కదా వచ్చి వైద్యం చేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏముంటుందంటే మనం సిటీకి వెళ్ళాలి, ఇక ర్యాబిస్ వ్యాధి వచ్చిందని చెప్పేసి అంటంతో అంత సీన్ లేదు, ఇది ఇంట్లో పెంచుకునే కుక్క, వీధి కుక్క కాదు కదని చెప్పేసి అంటంతో నర్సు నువ్వా నేనా అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోకి ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేందుకు అని చెప్పేసి హీరో మాత్రం బయటికి అస్సలు వెళ్ళడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ పెద్ద కొడుకు ఏంటంటే రేడియో తీసుకుని బయటకు వెళ్తాడు. ఏదైనా సిగ్నల్ కనెక్ట్ అవుతుందా అని చెప్పేసి. సడన్ గా ఒక సిగ్నల్ కనెక్ట్ అవుతుంది. అందులో ఒకళ్ళు ఏమంటారంటే డెల్టా క్యాంప్ అని చెప్పేసి ఒకటి ఉంది, అక్కడికి ఎవరైనా రావచ్చు, అందరూ ప్రశాంతంగా బతకొచ్చు అని చెప్తారనమాట. దాంతో ఇది విన్న హీరో వాళ్ళ పెద్ద కొడుకు ఏంటంటే హీరోని పిలుస్తాడు. కాకపోతే హీరో అస్సలు నమ్మడు. చూడు నేను ఈ రేడియో పట్టుకుని ఎప్పటి నుంచో దొరుకుతున్నాను, ఇంతవరకు కనెక్ట్ అవ్వలేదు, నీకు కనెక్ట్ అయిందని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏముంటుందంటే ఆ క్యాంప్ పేరు ఏంటంటే సరిగా వినపడలేదమ్మా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత రోజు సాయంత్రం అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు హీరోయిన్ ఏముంటుందంటే కాదండి మనం ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, ఒక్క జాంబీ కూడా ఇక్కడ లేదు కదా, మనం ప్రశాంతంగా ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటంతో ఇప్పుడు అలాగే ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇరుకోవాల్సింది మనం అని చెప్పి అంటంతో అందరూ సైలెంట్ అయిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ పెద్ద కొడుకు వచ్చేసి ఏంటన్నా నాతో నువ్వు అసలు మాట్లాడవు, నీ తర్వాత నేనే కదా ఈ కుటుంబ బాధ్యతలు తీసుకునేది, నేను కూడా ఈ కుటుంబ బాధ్యతలు తీసుకుంటానా అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి అవునా అని చెప్పేసి తనని ఒక చెరుకు తోట దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఒక కర్రకు ఒక సీసా కట్టి దీన్ని కాల్చరా నువ్వు, ఎందుకంటే ఈ జాంబీ ప్రపంచంలో బతకాలంటే గురి చూసి కాల్చాలి, అందులోని ఈ కుటుంబాన్ని నెక్స్ట్ నువ్వే కదా చూసుకునేది, కాల్చు అని చెప్పంటంతో వాడికి భయం వేస్తుంది. కాల్చు అని చెప్పేసి పెద్దగా అరవటం వల్ల ఆడు గన్ను కలుస్తాడు. దాంతో ఇంట్లో ఉన్న హీరోయిన్ కి ఏంటంటే భయం వేస్తుంది అనమాట, ఏంటి సౌండ్ అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే తన కొడుకుని కాల్చు అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. గన్ను పిచ్చిగా కాలుస్తాడు. ఏదో ఒక విధంగా పాపం సీసాన్ని కాల్ చేస్తాడు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ చెరుకు తోటలో చాలా జాంబీలు ఉన్నాయి, అవి ఇప్పటిదాకా పడుకొని ఉన్నాయి. వీళ్ళు కాలవటం వల్ల అవన్నీ లెగుస్తాయి అనమాట. ఇంకేముంది పరిగెడతారు ఇల్లు. అలా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసరికి చీకటి అయిపోతుంది. ఆ తర్వాత జాంబీలు కూడా ఇంటి మీద పడి లోపలికి డోర్ పగలు కొట్టుకుని వద్దని చెప్పి చూస్తే సడన్ గా అదే సమయంలో ఏదో కారు వస్తుంది. అందులోనూ హారన్ కొట్టడం వల్ల ఆ కారు వైపు జాంబీలన్నీ తిరుగుతాయి. ఆ కారులో ఉన్న ఎవరు ఏంటంటే ఆ జాంబీలన్నింటినీ డైవర్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాయి. దాంతో హీరోయిన్ పిల్లలందరూ ఊపిరి పీల్చుకుంటారు అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే ఆ కారు ఎక్కడుందని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్లి చూస్తే ఒక చెరువు దగ్గర ఉంటుంది. ఆ కారు ఎవరిదో కాదు హీరో వల్ల అన్నది. వెళ్ళిన తర్వాత నువ్వేంటర్ ఎక్కడ అని చెప్పి అడిగితే ఏమీ లేదు, ఈ నది పక్కన జనాలు ఎవరన్నా ఉన్నారని చెప్పేసి చూడటానికి వచ్చాను, కానీ వచ్చి చూస్తే ఇక్కడ మన ఇల్లు ఉంది కదా, ఇల్లు ఎలా ఉందో చూద్దాం అనుకున్నాను, చూస్తే మీరున్నారు, అందుకని ఆ జాంబీస్ అన్నిటిని డైవర్ట్ చేశాను, ఏది ఏమైనా సరే మీరు ఉంటారని అసలు అనుకోలేదని చెప్పి అంటంతో హీరో కూడా
కూడా సైలెంట్ అయిపోతాడు. కాకపోతే హీరో వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే, ఒరే జీవితంలో తెలియ ఒక రోజు తప్పు జరిగిందిరా, దాన్ని మనసులో పెట్టుకుని నన్ను శత్రువులా చూడ మాకు, నేను నీకు చాలా సార్లు సారీ చెప్పాను, ఏది ఏమైనా సరే మీరు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, మీరు కూడా కొండ మీదకి వచ్చేయండి, అక్కడ చాలా మంది ఉన్నారని చెప్పి అంటంతో అది నా కుటుంబం జోలికి నువ్వు రావాల్సిన అవసరం లేదు, నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవని చెప్పంటంతో హీరో వాళ్ళ అన్నయ్య కూడా సర్లే అని చెప్పేసి, సరే ఒకవేళ మీకు ఏదైనా ఆపదొచ్చి మీరు పైకి రావాలనుకుంటే ఇదిగో మ్యాప్ అని చెప్పేసి అక్కడ మ్యాప్ పెట్టి వెళ్ళిపోతాడు. అందులోని హీరో ఏంటంటే ఆ మ్యాప్ ను కాల్ చేద్దాం అనుకుంటాడు. కాకపోతే ఎప్పుడైనా ఉపయోగపడిద్ది అని చెప్పేసి మ్యాప్ తీసుకుంటాడు. ఇంకా ముఖ్యంగా వాళ్ళ అన్నయ్య జెర్కిన్ అక్కడ ఉంటుందన్నమాట. ఆ జెర్కిన్ తీసుకుని ఇంటికి వచ్చి రాత్రి మనల్ని కాపాడింది ఎవరో కాదు మా అన్నయ్యే, కాకపోతే ఆ జాంబీలు మా అన్నయ్యని తినేసాయని చెప్పేసి ఆ జెర్కిన్ చూపిస్తాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ బాధపడుతుంది. బేసికల్గా అసలు హీరోని వదిలించుకుని పోదాం అనుకోవడానికి రీజన్ ఏంటంటే మనోడు వాళ్ళ నాన్నలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, సైకోగాడ్ లాగా. వాళ్ళ నాన్న కూడా హీరోతో అలాగే బిహేవ్ చేసేవాడు. అందులోనూ ఇలా బిహేవ్ చేస్తేనే మనుషులు మన కింద పడి ఉంటారని చెప్పేసి హీరో కంటిన్యూస్ గా అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందుకని హీరోయిన్ కి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. ఇంకా ముఖ్యంగా పెద్ద కొడుకుని అసలు కొడుకులా చూడ్డు. మరీ ముఖ్యంగా మన కథలో హీరోయిన్ కి అయితే వెళ్ళిపోయి ప్రశాంతంగా వాళ్ళ అన్నయ్యతో బతుకుదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే హీరో వీళ్ళని అసలు మనుషుల్లా చూడలేదు అనమాట. బేసికల్ గా చిన్న కొడుకుని మాత్రమే మనిషిలా చూస్తున్నాడు. అందుకని హీరోయిన్ కూడా వీడి మీద చిరాకు వచ్చేసింది. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే ఇంటి చుట్టూ చెక్కలు కొట్టేస్తాడు, జాంబీలు రాకుండా ఇంటి మొత్తాన్ని రెడీ చేసుకుంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ చిన్న కొడుకు ఏంటంటే ఒక జాంబీని చూస్తాడు అనమాట. భయం వేసి కేకలు వేస్తాడు. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చేసి పిల్లాన్ని పట్టుకుంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే ఎక్కడ జాంబీ అని చూస్తే పాపం ఒక ముసలి జాంబీ అనమాట. అందులో నా జాంబీ నన్ను చంపే అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరో ఏం చేస్తారంటే గనుతో కాల్చకుండా కత్తితో నరికేస్తాడు. ఆ తర్వాత రక్తం శరీరం మొత్తం పూసేసుకొని నేను ఒక 4 జాంబీలను చంపాను, మన ఇంటి చుట్టూ జాంబీలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, లోపలికి వెళ్ళండి అని చెప్పేసి అంటంతో పాపం వాళ్ళు కూడా భయంతో లోపలికి వెళ్తారు. ఓవరాల్ గా ఇదేంటంటే వీళ్ళని ఎక్కడికి వెళ్లకుండా వీళ్ళని టార్చర్ చేస్తూ చూస్తూ ఉంటాడు అనమాట. అది ఈడి పని. ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు హీరో ఏంటంటే ఒంటి నిండా రక్తం పోసుకున్నాడు కదా, దాంతో స్నానం చేయడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ హీరో వాళ్ళ అన్నయ్య ఇచ్చిన మ్యాప్ ను పక్కన పెడతాడు. దాన్ని కాస్త పెద్ద కొడుకు చూస్తాడు, కాకపోతే బయటికి చెప్పాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న జనరేటర్ ఆన్ చేసుకుని వీళ్ళు ఏంటంటే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. అందరూ సరదా కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు హీరో వాళ్ళ పెద్ద కొడుకు ఏమంటాడంటే నేను నాన్న దగ్గర మ్యాప్ చూశానని చెప్పేసి అంటంతో హీరోయిన్ అడుగుతుంది మ్యాప్ చూసావా అని చెప్పేసి. అవును నేను నాన్న దగ్గర మ్యాప్ చూశానని చెప్పి అంటంతో నిజం చెప్పని చెప్పేసి హీరో అడుగుతుంది. కానీ హీరో ఏమంటాడంటే సరే నేను నిజం చెప్తాను, నువ్వు నాకు చెప్పాల్సిన నిజం ఒకటి ఉంది, అదేంటంటే నువ్వు మా అందరిని వదిలేసి ఈ జాంబీలు రాకముందు పారిపోదాం అనుకున్నావు కదా అని చెప్పేసి అంటంతో అవును వెళ్దాం అనుకున్నాను, నువ్వు రాక్షసుల్లా బిహేవ్ చేస్తున్నావు, ఒక మనిషిని మనిషిలా చోటు నీకు అసలు చేత కావట్లేదు, అందుకని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును నా దగ్గర మ్యాప్ ఉందని చెప్పేసి మ్యాప్ తీస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కళ్ళ ముందే ఆ మ్యాప్ ను తగలబెడతాడు. కానీ హీరోయిన్ ఏంటంటే కాల్చొద్దు అని చెప్పేసి బతులాడుతుంటుంది, అయినా సరే తగలబెడతాడు. ఆ తర్వాత హీరోయిన్ కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన చిన్న కొడుకు ఏం చెప్తుందంటే ఒక చిన్న కథ చెప్తుంది అనమాట. బుక్ లో ఉన్న కథ. ఆ కథలో ఏం రాసి ఉంటుందంటే ఒక తండ్రి బాగా టార్చర్ చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న చిన్న కొడుకు ఏదో ఆపదొచ్చినట్టు యాక్టింగ్ చేస్తే ఆ తండ్రి ఆ కొడుకు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ తర్వాత కొడుకే తండ్రిని చంపేస్తాడని చెప్పేసి ఇలాంటి కథలు చెప్తూ ఉంటుంది. పాపం వాడు కూడా వింటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఒక పెద్ద కర్రను తీసుకొచ్చి డోర్ కడ్డు పెడతాడు. ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ పెద్ద కొడుకు కోపం వచ్చేసి నాన్న అసలు నువ్వేం చేస్తున్నావు నీకని అర్థం అవుతుంది అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరు మీరని చెప్పి అడిగితే నేను ఒక మిలిటరీ అధికారిని, నాకు బుల్లెట్ తగిలింది, దయచేసి తలుపు తీయండి అని చెప్పేసి అంటంతో మొదట హీరో భయపడతాడు. కానీ హీరో వాళ్ళ కొడుకు మాత్రం నాన్న అంత బాగా మాట్లాడుతుంటే మళ్ళీ జాంబీ అంటావు ఏంటని చెప్పేసి తలుపు తీస్తే నిజంగానే ఒక మిలిటరీ అధికారి అనమాట. దాని లోపలికి వచ్చిన తర్వాత హీరోయిన్ దగ్గరుండి ఆ బుల్లెట్ బయట తీస్తుంది. అందులో ఆయన ఏమంటాడంటే నేను డెల్టా క్యాంప్ నుంచి వచ్చానని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరో వాళ్ళ పెద్ద కొడుకు ఏమంటాడంటే చూసారా నేను చెప్పాను కదా ఒక క్యాంప్ ఉందని అంటంతో ఆ అధికారి ఏమంటాడంటే మీరు చక్కగా అక్కడికి వెళ్ళి బతకొచ్చు, ఈ మధ్యలో ఎక్కడ జాంబీస్ లేవు, కాకపోతే అనుకోకుండా వేరే వాళ్ళ బుల్లెట్ మిస్ ఫైర్ అయి నాకు తగిలిందని చెప్పి అంటంతో వీళ్ళు కూడా సరే అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకా ముఖ్యంగా తనని జనరేటర్ రూమ్ లో పడుకోబెడతారు. ఎందుకంటే కొన్ని గంటల తర్వాత ఆయన మామూలుగా మాట్లాడాడు అనుకోండి, మామూలు మనిషి, అలా కాకుండా జాంబీలో మారితే ప్రమాదం అని చెప్పేసి జనరేటర్ రూమ్ లో పడుకోబెట్టేసి వీళ్ళు ఎవరి గదిలోకి వెళ్ళి పడుకుంటారు. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి వాళ్ళ కొడుకు వచ్చి ఏమంటాడంటే అమ్మా నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదమ్మా, నాన్న నన్ను అసలు మనిషిలా చూడట్లేదమ్మా, నేను ఆ డెల్టా క్యాంప్ దగ్గరికి వెళ్తాను, మధ్యలో జాంబీలు ఏమి లేవు అంట కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను తీసుకెళ్ళటానికి ఎవరో ఒకరిని తోడుగా తీసుకుని వస్తానని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా జాగ్రత్త అని చెప్పేసి నీకు నచ్చినట్లు బ్రతుకు, ఎవడి కాలి కింద చెప్పులా బతుకు అని చెప్పేసి తన కొడుకును పంపించేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే వెళ్ళి ఆ మిలిటరీ అధికారిని చెక్ చేస్తే ఆయన బానే ఉంటాడు. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే అతనికి టిఫిన్ చేసి పెడుతుంది అనమాట. బట్ ఈ ప్రాసెస్ లో వీళ్ళిద్దరు ఏంటంటే సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత హీరో కోపం వచ్చేసి చక్కగా ఒక అందమైన సుత్తి తీసుకొచ్చేసి ఆ మిలిటరీ అధికారిని అక్కడే చంపవతలు పడేస్తాడు. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. పాపం చిన్న కొడుకు
హీరోకి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని తీసుకెళ్లి కింద జనరేటర్ రూమ్ లో బంధించేస్తాడు. అందులోనూ బయట ఒక కుక్క తిరుగుతుంది అనమాట. ఆ కుక్కను చంపేసి ముక్కలు చేసి దాంతో కూర వండి తీసుకొచ్చి వీళ్ళిద్దరిని తినమంటాడు. వీళ్ళేమో తినమని చెప్పేసి గోల్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో పక్కనే కత్తిబడి ఉంటుంది అనమాట. దాని మీద హీరోయిన్ కాలేజ్ నుంచుని మన ఇద్దరు ఇంతకు ముందులా హ్యాపీగా బతుకుందాం అని చెప్పి అంటుంది. కాకపోతే హీరో మాత్రం హీరోయిన్ కాలు కింద ఉన్న కత్తి చూసి నువ్వు నీ యాక్టింగ్ అని చెప్పేసి ఆ కత్తి తీసుకొని లాకేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ నిద్రపోతాడు అనమాట. కాకపోతే హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏమంటాడంటే అమ్మ నువ్వు కథలో చెప్పినట్లు నేను పెద్దగా అరుస్తాను, నాన్న కిందకు వస్తాడు, ఆ తర్వాత అటాక్ చేద్దాం అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కొడుకు పెద్దగా అరుస్తాడు. దాంతో హీరో పరిగెత్తుకుంటూ వస్తాడు. వీళ్ళిద్దరు కలిసి ఆయన అటాక్ చేసి అక్కడి నుంచి బయటకు తప్పించుకొని పారిపోతారు. ఆ తర్వాత మెయిన్ డోర్ లాక్ తీసుకుని బయటకు వచ్చి చూస్తే బయట హీరో వాళ్ళ అన్నయ్య ఉంటాడు. ఆడు కూడా జాంబీగా మారిపోయి ఉంటాడు. కాకపోతే హీరోయిన్ చూసిన తర్వాత సడన్ గా సైలెంట్ అయిపోతాడు. రన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. మనోడు అటాక్ చేయడు కానీ పారిపోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి ఏమో మనసు రాదు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి అటాక్ చేస్తాడు. దాంతో వీళ్ళకి భయం వేసి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఖర్చేద్దాం చూస్తాడు కానీ ఈ గ్యాప్ లోనే హీరోయిన్ కొడుకు ఏం చేస్తాడంటే టార్చ్ లైట్ తీసుకుని నెత్తి మీద కొడతాడు. దాంతో జాంబీ గడు కాస్త హీరో వాళ్ళ కొడుకు వైపు వెళ్తాడనమాట. ఈ గ్యాప్ లో హీరో డోర్ పగలగొట్టుకుని బయటకు వచ్చి చూస్తాడు. అందులోనూ హీరోయిన్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది ఆ జాంబీ. ఇదేరా మంచి సమయం అని చెప్పేసి పట్టుకొని పిచ్చ కుట్టుడు కొడతాడు. నెత్తి మీద బలంగా కొడతాడు. ఎందుకంటే హీరోకు వాళ్ళ అన్నని చంపాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇప్పుడు మనోడు కోరిక తెలింది. కానీ ఇక్కడే ఒక దారుణం జరుగుతుంది అనమాట. ఆ దారుణం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ కొడుకుని ఆ జాంబీ కరిచేస్తుంది. సో దాంతో వాడికి మెల్లగా జాంబీ వైరస్ ఎక్కుతుంది అనమాట. కాకపోతే చేతి మీద కరవడంతో ఆ చేతి మీద నుంచి శరీరంలోకి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడు నాన్న నువ్వు జీవితాంతం బతికుండాలంటే ఈ చేయి తీసేయాలని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కొడుకును పడుకోబెట్టి ఆడికి మత్తిండిషన్ ఇచ్చేసి నీ చెయ్యి నరికేస్తే నువ్వు బతుకుంటావని చెప్పేసి ఆడిని పడుకోబెడుతుంది. ఆ తర్వాత చేతిని నరికి అవతల పడేస్తుంది. కాకపోతే ఇప్పటికే మనోడు చాలా బ్లడ్ లాస్ అయ్యాడు కదా. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే హీరోతో మనం ఇప్పుడు గనక పిల్లాన్ని హాస్పిటల్ తీసుకెళ్లిపోతే వాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. కాబట్టి ఏదో ఒక వెహికల్ తీసుకొని రా అని చెప్పేసి అంటంతో బ్రిడ్జి మీద చాలా వెహికల్స్ ఉన్నాయి కదా. అందుకని హీరో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కొడుకును ఒళ్ళో పడుకోబెట్టుకొని నువ్వేం కంగారు పడుకు డాడీ వస్తాడని చెప్పేసి తనకి ధైర్యం చెప్తుంది. అలాగే పడుకుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన వ్యాన్ తీసుకొద్దాం అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ సడన్ గా ఎవరో ఉంటారనమాట. ఎవరో నువ్వు అని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళి చూస్తే తనని గన్నుతో కాల్ చేస్తారు. కాల్చింది ఎవరో కాదు హీరో వల్ల కొడుకు. వాడేమనుకుంటాడంటే జాంబీ అనుకొని హీరోని కాల్ చేస్తాడు. మళ్ళీ దగ్గరకు వచ్చేసి బాధపడతాడు అనమాట. తెలియ కాల్ చేశాను నాన్న అని చెప్పేసి. కాకపోతే వాళ్ళ నాన్న అప్పటికే చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే వాళ్ళ అమ్మకు మాట ఇచ్చాడు కదా మీరు ఎక్కడున్నా సరే మీకోసం నేను వస్తానని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళ నాన్న ఇక్కడ చచ్చిపోయాడంటే ఖచ్చితంగా వాళ్ళు ఒంటరిగా ఉంటారని చెప్పేసి అదే వ్యాన్ తీసుకొని వీళ్ళ కోసం బయలుదేరి వెళ్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ అయితే వెయిట్ చేస్తుంటుంది అనమాట తన భర్త వస్తాడని చెప్పేసి. కాకపోతే ఆ వ్యాన్ వాళ్ళ అబ్బాయి తీసుకొస్తారు కదా దాని తాలూకు లైట్ ఏంటంటే ఇంటి మీద పడుతుంది. ఆ లైట్ హీరోయిన్ కళ్ళ మీద పడుతుంది. సో మొత్తానికి ఏదో ఒక వెహికల్ వచ్చిందని చెప్పేసి హీరోయిన్ ఆనందంగా ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఏది ఏమైనా సరే ఇప్పుడు హీరోయిన్ ఇద్దరు కొడుకులను పెట్టుకుని ప్రశాంతంగా బతుకుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం 2 అద్భుతమైన సినిమాలను పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి, మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి.